తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూసి బయటకు వచ్చారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, అద్భుతంగా ఉంది సినిమా అంటున్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎలా ఉంది అన్న సినిమా? చాలా బాగుంది. ఓకే, సూపర్. చెప్పు బ్రదర్, సినిమా ఎలా ఉంది? సూపర్ సూపర్ అయితే పీటరిజం మూవీ, దేశభక్తి గల మూవీ. ఇది పీటర్ ఫిక్షన్ తీసుకున్నా లేకపోయినా మన చరిత్ర, మన పీటర్ మన చరిత్ర గురించి చెప్పిన మూవీ ఇది. ఈ దేశభక్తి మన ప్రతి ఒక్క హిందూ ఐదు ధర్మం కాపాడుకో. చాలా బాగుంది. సూపర్ సినిమా, చాలా బాగుంది. అందరూ తుఫాన్ వచ్చింది, రేపు పొద్దున తుఫాన్ కనబడుతుంది. సో ఎట్లా ఉందమ్మా సినిమా? క్లైమాక్స్ సూపర్. నిజంగా చాలా 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 బాగుంది. ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో అలాంటి సినిమా మేము అయితే చూడలేదు. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే ఇంకా ఒక పీక్స్ లో వెళ్ళిపోయింది. నిజంగా అది మాకు గూస్ బంప్స్ వచ్చిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎంత బేగా వస్తుందా అని కూడా చూస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది సినిమా? తిరుపతికి వెంకటేశ్వర స్వామి, ఆంధ్రాకి పవన్ కళ్యాణ్. బ్రో సినిమా అయితే చాలా బాగుంది. ఓపెన్ గా ఒక మాట అయితే చెప్తాను చూడండి, మంచి సినిమాలు అందరికీ నచ్చవు బ్రో. ఓపెన్ గా అయితే అదైతే చెప్తాను. మంచి సినిమా అనేది గేమ్ చేంజర్. ఫస్ట్ అంతా అందరు చూసారు, బాగాలేదు అని తొప్పారు. సేమ్ ఇది కూడా ఫస్ట్ డే సెకండ్ డే అనే కాదు, ప్రీమియర్ షోకి చెప్తున్నాను. సినిమా అయితే బాగుంది, ఫ్యాన్స్ కే కాదు అందరికీ నచ్చుతుంది. కానీ సినిమా ప్రకారం అది జనాలు ఏమంటారు, ఒక 2.5 గంటలు 3 గంటలు ఎంటర్టైన్మెంట్ గురించి వస్తారు. వాళ్ళు ఏమంటారు, సినిమా స్లో ఉంది, స్టోరీ రొటీన్ ఉంది, ముస్లిం హిందూ గొడవలు, ఇంతే చూపించాడు. ఏముంది కొత్తగా ఏముంది అని అంటారు. కానీ సినిమాని ఒక మంచి ప్రాక్టికల్ గా చూపించాడు అన్న. అంటే సెకండ్ హాఫ్ ఈ ఎండింగ్ అంది కదా, ఎండింగ్ క్లైమాక్స్ ఏం పెట్టాడంటే బోర్ కొట్టించేసాడు. అంటే బోర్ కొట్టడం అంటే ఫైట్ అనుకున్నాం అందరం, ఆడియన్స్ అందరం ఫైట్ ఉంటది అని ఊహించుకున్నాం. అక్కడ పోయింది అన్న సీన్, అక్కడే మెయిన్. అక్కడ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. బాహుబలి 2 కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని, అక్కడ ఒక అలా క్రియేట్ చేశాడు. ఇక్కడ అలాగ అక్కడ ఆపేశాడు. సో అందరూ పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలన్నాడు, పెట్టాడు. కానీ నిజం చెప్తున్నా, మంచి సినిమాలు అయితే ఇండియాలోనే కాదు, ఏపీ తెలంగాణలో ఆడు. ఓపెన్ గా ఇస్తున్నా నేను. ఎవరైనా, నా పేరు జమీల్, నేను ముస్లిమే, నాకే సినిమా బాగా నచ్చింది అన్న. ఓపెన్ గా చెప్తున్నా. ఎట్లా ఉంది బ్రదర్ సినిమా చూసారు? సినిమా అయితే చాలా బాగుంది. సనాతన ధర్మం కోసం మన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలో అనేది చాలా బాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అతనికి ఉన్న కొంచెం టైంలోనే అతను డైలీ ఎర్లీ మార్నింగ్ లేస్తూ అటు రాజకీయ పరంగా చూసుకుంటూ, ఇటు సైడ్ సినిమా పరంగా చూసుకుంటూ, అతనికి ఉన్న లిమిటెడ్ టైం ని బాగా యూజ్ చేసుకుంటూ చాలా బాగా చెప్పారు. సో ఇది ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, అద్భుతంగా తీర్చిదిద్దారు సినిమా. సో ప్రతి ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేశారు. క్లైమాక్స్ అయితే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత అద్భుతంగా క్లైమాక్స్ ఉంది. ఏదేమైనా పైసా వసూలు సినిమా. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ చూసాం, మాకు చాలా ఆనందంగా ఉందంటే ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.